దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని సంఘ విశ్వాసులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పునరుత్థాన దినమును బట్టి ప్రభుని స్తుతించి మహిమపరుస్తూ త్రిత్వం తరువాత 5వ ఆదివారం ఆరాధన కొరకై ప్రభుపక్షంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇవ్వబడినటువంటి సమయం బట్టి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుని నేటి దిన ఆరాధన ప్రారంభించుకుందాం. పాపపుదల ఆరాధన, సంస్కార ఆరాధన జరిగించుకునటానికి సిద్ధపడదాం. అందరూ ఏకీభవించండి. ప్రార్థన ద్వారా ఆరాధనలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తూ, మా ప్రభువా నీకు స్తోత్రములు. గతించిన ఆదివారం నుండి ఈ దినం వరకు నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్న రీతి కొరకై స్తోత్రాలు అర్పిస్తున్నాం. సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ అమలాపురం పక్షముగా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు అర్పిస్తూ, మా ప్రభువా నీ బలిపీఠం ఎదుట చేరి నీ ఆరాధనలో పాల్గొనటానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ బల ఆరాధనలో పాల్గొనటానికి నీ కృప చూపుతున్నారు, స్తోత్రాలు. మా జీవితాలను ఎదుట ఒప్పుకొని తండ్రి నీ విశ్వాసంలో స్థిరులుగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని, జరుగుతున్న ఆరాధన అంతటిని బట్టి మీకే స్తోత్రాలు అర్పిస్తూ ఆరాధనలో ఏకీభవిస్తున్న వారందరినీ దీవించమని యేసు ప్రభునామంలో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని విశ్వాసులారా, నేటి ఆరాధనకు సిద్ధపాటుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 69వ కీర్తన సర్వదేశములారా అని కీర్తన పాడుకొని చివరి చరణానికి ఆరాధన జరిగించుకుందాము. అందరూ కూడా ఆరాధనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. 69వ కీర్తన. Sorry.
త్రిత్వము తరువాతి 5వ ఆదివారము సంస్కార పాప పొప్పుదల ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా, సీతారా వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మనందరము కలిసి పాప పొప్పుదల ఆరాధన జరిగించుకుందాము. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిందురో అతి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడినది. మనలను మనం ఇట్లు పరీక్షించుకునేడలా మన యందు పాపమును మరణము తప్ప మరి ఏదియూ కనబడదు. వీని నుండి మనంతట మనమెంత మాత్రమును తప్పించుకొనలేం. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవారై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసినంత అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనం మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగినట్లును తన రాత్రి భోజనమైన పరిశుద్ధ సంస్కారం నియమించెను. దీని అందు తన శరీరం ననక ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించినారు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మొచ్చు. ఎవరు ఈ రొట్టెని తిని ఈ పాదలోని త్రాగునో వారు క్రీస్తునందును క్రీస్తు వారి అందును జీవించిన వారు నిత్యజము గలవారైందురు. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబట్టకై శిలువ మరణం నొంది లేపబడి నన్ను సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీన్ని ఆచరింపలేను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరము ప్రేమింపలేను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేనవి. దాచబడి మరుగైండనిదేదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశంలో పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించెడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్ముని అడుగునది ఏమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపు వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడగు దేవునికి దుఃఖమును కోపమును కలిగి చేస్తున్ననియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచి వారికి అందరికీ పాప పరిహారం కలిగిననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా నుండుటకు దినదినము ప్రయత్నింపాలని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా దేవుని ఎదుట పాపం నొప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందము. అందరము కలిసి ప్రభు ఎదుట
ఈ మాటలు ఒప్పుకుందాము. అందరూ నన్ను అనుసరించి మాటలు చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను. కానీ నీకంతయు స్పష్టముగా తెలిసేనది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానములను వలన మన పాపలన్నీ క్షమించినారు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారమును బట్టి ఏ పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనది ఏమనగా, అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మల్లుకొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకనున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ఈ రీతిగా ఉన్నది. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవిని ఆలకింపుము. నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకుము. యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు, నేనెవరికి భయపడుదును. ప్రారంభ గీతము ఇంత పర్యంతము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
వానిలో దేవునికి మహిమా. ప్రభువు మీతో నుండుగాక.
ప్రార్థింతుము. ఓ దేవా, నిన్ను ప్రేమించి వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని నీవు సిద్ధపరిచినావు. సమస్తమైన వాటికంటే నిన్నెక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటినన్నిటికీ మించిన నీ వాగ్దానములను పొందినట్లు ప్రేమతో మా హృదయములను నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభునందు దేవుని ప్రియ సంఘమా, ఈ ప్రత్యేక సమయంలో ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాలు చదవగా విందాం. మొదటిగా పాత నిబంధన వాక్యము ఇర్మియా గ్రంథము నుండి 16వ అధ్యాయము 11 నుండి 21వ వచనం వరకు శ్రీమతి శ్యామల బాలస్వామి గారు వాక్యం చదువుతారు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 14 నుండి 21 వరకు. తదుపరి పత్రిక లేఖనముగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు శ్రీమతి సరళా మోహన్ గారు వాక్యం చదువుతారు. సువార్త లేఖనముగా పరిశుద్ధుడైన లూకా మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 13 నుండి 26 వరకు షమీదా పెర్సిస్ వాక్యం చదువుతారు. త్రిత్వంలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి 21 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నింటిలో నుండి ఇశ్రాయేలులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకే అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషము నాకు మరుగై ఉండదు. వారు తమ హే దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హే క్రియలతో నా స్వాస్యమును నింపి ఉన్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండింతలుగా వారికి ప్రతీకారము చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరుల వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకుందరని చెప్పుకుందురు. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వానికి అనుభవము కలుగజేసేదను. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా.
త్రిత్వంలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిసి ఉన్నది. చేయబడిన సువార్త లేఖనము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 13 నుండి 26వ వచనం వరకు చదవగా విందాం. త్రిత్వంలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త లేఖన భాగము మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాల్పు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనివి విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, ఇది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని తన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొను కోరువాడు తన్ను తాను నశించుకొనును, కానీ తన ప్రాణమును రక్షించుకొనువాడు ధన్యుడు.
దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియ్యగలడు? ఇంతటితో సువార్త భాగ్యము ముగిసి ఉన్నది. మనందరము కలిసి ప్రభు ఎదుట అపోస్తుల విశ్వాసమును దేవుని ఎదుట ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో ఉండి మూడవ దినము లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండినాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో కూర్చోనండి. ఇంతవరకు ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యము కొరకు సిద్ధపాటుగా 451వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 451వ కీర్తన, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే అనే కీర్తన పాడుకొని దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. Say
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయతో కూర్చోనండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన మరి యొక్క పునరుత్థాన దినమును బట్టి ప్రభువు నేను స్తుతించి మహిమపరుస్తున్నాను. ఆరాధనలో ఈ రీతిగా ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభునామంలో నా వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని కృపచేత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కబడుతూ మందిరాలు తెరవబడి ఆరాధనలు జరిగించుకోవడానికి ఇవ్వబడుతున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి, దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, నేడు చదవబడినటువంటి 3 లేఖనాల నుండి దేవుని వాక్యం వినటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మీ ఎదుట ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలను తీసుకుని దేవుని వాక్యం కొరకు సిద్ధపడాలని ప్రభునామంలో తెలియచేస్తున్నాను. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతున్నాను. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అలాగనే 23వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ప్రార్థించుకుందాము. కృపగలిగిన మా తండ్రి, మీ ప్రశస్తమైన సన్నిధిలో ఇటు రీతిగా నిలిచి ఆరాధించుటకు ప్రభువా మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయమందు నీ వాక్యము కొరకు నాయన నన్ను మమ్ములను ఆయత్తపరచి నీ వాక్యము చేత అభిషేకించమని, విత్తబడుచున్నటువంటి వాక్యమును బట్టి మా జీవితాలు ఫలించినట్లు నీ కృప మా ఎడల ఉంచమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ, చదవబడినటువంటి వాక్య భాగాల నుండి పేతురు యొక్క లేఖనాలు మనకు కనబడతా ఉన్నాయి. యేసు ప్రభువారిని సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనను గూర్చి అనేక తలంపులు, అనేక ఉద్దేశాలు ఆ జనాంగంలో కలిగిన సందర్భంలో శిష్యులను గూర్చి ఆ శిష్యులను యేసు ప్రభు ఒక ప్రశ్న వేయటం మనం చూస్తూ ఉంటాం. నన్ను ఏమని అనుకుంటున్నారు ఈ జనులందరూ అని యేసు ప్రభును గూర్చి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రభువు శిష్యులను అడగటము, శిష్యులు అక్కడ 4 విధాలైనటువంటి సమాధానాలు ఇస్తూ ఉన్నారు. కొందరు అనుకుంటున్నారు బాప్తిస్మిచ్చు యోహానుని, కొందరు ఏమనుకుంటున్నారంటే ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అన్న సమాధానము యేసు ప్రభుకు వారు ఇచ్చారు. బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారు కొందరు. అది ఆలోచన చేస్తే ఎవరు యోహాను సంగతి తెలియచేస్తున్నారంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడిన మాట, ఆ సమయమందు చతుర్థాధిపతి అని హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఆయన అనుకుంటున్నాడు, ఇతడు బాప్తిస్మిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పాను. కొందరు అనుకుంటున్నారు బాప్తిస్మిచ్చు యోహాను అని. సాధారణంగా యోహాను బాప్తిస్మిచ్చు యోహాను అని ఎవరు గుర్తించారంటే హేరోదు చక్రవర్తి గుర్తించినట్లుగా వ్రాయబడిన మాటలు.
యూదుల్లో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ ఏలియా అని కొంతమంది, ఆ యూదుల్లోనే కొంతమంది ఇర్మియా అని, మరికొంతమంది ప్రవక్త అని వారు అనుకుంటున్నారు. ఇలాగనే ఈ సంభాషణ అయిన తర్వాత అసలు కొందరు కాదు కానీ మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మనకు అక్కడ కనబడుతున్నారు, పేతురు. పర్టికులర్గా యేసు ప్రభు పేతురుని ఒక్కరినే అడగలేదు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే 15వ వచనంలో, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు. శిష్యులందరినీ అడిగితే శిష్యులందరూ పక్షముగా ఎవరు సమాధానం చెప్తున్నారు? పేతురు ఒక్కడే సమాధానం చెప్తున్నాడు. ఆ పేతురుకి అట్టి స్వతంత్రము కలదని మనం భావిస్తూ ఉంటాం. అతడు ఆయన స్వభావం బట్టి ప్రతి విషయంలోనూ ముందే ఆయన తన నోరు విప్పి ప్రభుతో మాట్లాడిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. వారందరిలో కంటే కూడా పేతురే త్వరగా, ఒకవేళ శిష్యులు ఇంకెవరైనా సమాధానం చెప్పేస్తారోనేమని ఆ పేతురే త్వరగా తన నోరు విప్పి యేసు ప్రభుని ఏమనుకుంటున్నాడో ఆ మాట చెప్పినట్లు మనం చూస్తున్నాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఈ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు కూడా శిష్యులతో కాకుండా పేతురుతో మాట్లాడారు. అక్కడ ఆ పేతురుతో మాట్లాడినటువంటి ఆ మాట చాలా శ్రేష్టమైన మాటలు. మన క్రైస్తవ సంఘానికి, మనం ఉన్నటువంటి సంఘాలకు పునాదులుగా చెప్పబడిన మాటలు ఈ 17, 18, 19 వచనాల్లో మనం చూస్తున్నాం. పేతురును ఉద్దేశించి ప్రభు చెప్పిన మాటలు. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో లేదా మన జీవితాలను గూర్చి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. చిన్నవారు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, ఎవరి విషయంలోనైనా సరే మన జీవితాలను బట్టి దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మనం చూస్తున్నాం. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ లైఫ్. ప్రతి ఒక్క జీవితం ఎడలా దేవునికి ఒక ప్రణాళిక ఉంటా ఉన్నది. అలాగనే ఇక్కడ పేతురు విషయంలో కూడా యేసు ప్రభుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండటం మనం చూస్తున్నాం. ప్రజలందరి విషయంలో కూడా ఒక దైవికమైనటువంటి బ్లూ ప్రింట్, ఒక దైవిక సంబంధమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రణాళిక ఎలాగా ఉంటుందంటే ఒక్కొక్క సందర్భంలో మన విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, అందరికీ అదే ప్రణాళిక వర్తించదు. ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక దేవునికి ఉంటుంది. ఆ ప్రణాళిక కూడా అది ఎలాగూ ఏర్పాటు చేయబడుతుందంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క తలాంతులను బట్టి, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యమును బట్టి, అలాగే ఆ వ్యక్తి ఉన్నటువంటి పరిసరాల ప్రభావంను బట్టి ఆ వ్యక్తికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళికలోనికి అతన్ని పిలుస్తూ ఉంచాడు. అనగా మనకివ్వబడుతున్నటువంటి లేదా మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 23వ వచనములో, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. ఈ మాట గమనించగలిగితే ఒక వ్యక్తి తన జీవితంలో ప్రవర్తించటం అనేది, సన్మార్గమున ప్రవర్తించటం అనేది మన వశంలో లేదు. కానీ సమస్తము దేవుని సన్నిధిలో దేవుని పక్షముగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి నెరవేర్చబడుతున్నదని మనం చూస్తున్నాం. అనగా మనకు సరిపడినదిగా మన తలాంతులను బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఒక ప్రణాళిక దేవుడు అనుకుని దాన్ని మనకు బయలుపరుస్తుంటాడు. దానికి అనుగుణముగా మనము నడవవలసిన వారముగా ఉంటున్నాం. ఉదాహరణకి సౌలు అనబడేటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే,
సౌలు పౌలుగా మారకమునుపు ఆ సౌలు ఎడల దేవునికి ఉన్నటువంటి లేదా ప్రభువుకు ఉన్నటువంటి ప్రణాళిక ఒక్కసారి మనము చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. సౌలు విషయంలో చెప్పబడుతున్నటువంటి మాటను గనక మనం ఆలోచన చేస్తే, అననీయ ఆ వ్యక్తి సౌలు దగ్గరికి వచ్చి, నీ విషయంలో దేవుని ప్రణాళిక ఏమిటంటే నీవు మనుషుల ఎదుట ప్రభువుకి సాక్షివై ఉంటావు. నీవు అనేకుల ఎదుట ఆ 14-15 వచనాల్లో చూస్తే, దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించున్నాడు. అనగా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొనుటకు, దేవుని నోటి మాట వినుటకు సౌలు అనబడేటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడి సాక్షిగా అక్కడ ఏర్పాటు చేయబట్టడం చూస్తున్నాం. అనగా పౌలు ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక చాలా ఖచ్చితమైనది. దేవుని యొక్క ఆలోచన మన ఎడల చాలా ఖండితముగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏ ప్రణాళికనైతే దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తాడో అది చాలా ఖచ్చితముగా ఉంటుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 30:21 వచనంలో అంటూ ఉన్నారు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. అనగా దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఒక మార్గాన్ని మనకి ఇచ్చాడంటే ఆ మార్గము అది చాలా సరి అయినదిగా ఖచ్చితముగా ఉంటుంది. ఆయన అంటున్నాడు కదా, ఇదే త్రోవ దీనిలో నడువుడి, కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగవద్దు. కావున మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనము తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు చదవబడినటువంటి 3 లేఖనాల్లో ఉన్నటువంటి ఆ ఉద్దేశాలను గమనించగలిగితే, ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారిని చెదరిపోయినటువంటి వారిని తిరిగి మరలా రప్పించాలి. ప్రజల వారికి ఉన్నటువంటి ప్రణాళిక. అయితే అక్కడ కొంతమందిని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. 16వ వచనం అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించదను. కొంతమందిని నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాను. ఈ మాట చదివిన వెంటనే మనకి ఏది గుర్తొస్తుందండి? యేసు ప్రభు శిష్యులను పిలిచిన మాట, రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. పాత నిబంధనలో కూడా ఇర్మియా గ్రంథంలో ఆ మాటను మనం చూడగలుగుతున్నాం. ఆయన అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు, చెదరిపోయిన నా ప్రజలను పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను నేను పిలిపించదను. అనగా కొందరిని నేను ప్రత్యేకంగా పిలుచుకుంటాను. వారి ఎడల నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది అన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. అలాగే నేడు చదవబడిన పత్రిక లేఖనంలోనికి వచ్చేసరికి పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు, మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మన పక్షముగా దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటని ఆలోచన చేస్తే 5వ వచనంలో అంటున్నాడు కదా, ఇదిగో మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మన ఎడల ప్రభువునకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే, మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా కట్టబడాలి. రెండవది, ఆత్మ సంబంధమైన యాజకులుగా మనము ఉండాలి. హై ప్రీస్ట్, స్పిరిచువల్ టెంపుల్ అండ్ స్పిరిచువల్ ప్రీస్ట్. తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము చేత విమోచింపబడిన తన ప్రజలు ఎలాగైనా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే, ఆత్మ సంబంధమైన మందిరము గలే వారు ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి యాజకుల వలె వారు ఉండాలి.
కింద వచనంలో 10వ వచనంలో మనం చూస్తుంటాం కదా, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన పక్షముగా దేవునికున్న ప్రణాళిక ఏంటంటే మనము ఆయనకు సొత్తై ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అలాగున మనను విమోచించారు. దీని గురించి మనం ఆలోచన చేస్తే ఈ ప్రత్యేక సమయంలో పేతురు గురించి కొన్ని ఉద్దేశాలు నేను బయలుపరచాలని ఇష్టపడుతున్నాను. ప్రతి వ్యక్తి విషయంలో కూడా గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ లైఫ్. ప్రతి వ్యక్తి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక పేతురు జీవితాన్ని గమనించగలిగితే మనము దాన్ని గ్రహించగలం. పేతురుతో ఒకే సందర్భంలో ప్రభు మాట్లాడిన మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. పేతురు ఎడల దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే 19వ వచనంలో అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. దేవుని యొక్క విషయంలో పేతురుకున్న ప్రాముఖ్యతను మనం చూస్తే పరలోకం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను అనగా, పరలోకం యొక్క లేదా సంఘం యొక్క నిర్మాణకుడుగాను నిర్వాహకుడుగాను పేతురు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకింపబడిన ఆలోచన కలిగి ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, ఎంత ఆధిక్యత! ఇదిగో నీవు రాయువు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు భూమి మీద దేన్ని బంధిస్తా దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడినని ఒక గొప్ప మాటలు పేతురుతో చెప్పాడు. ఎంత అద్భుతము! అయితే అదే ప్రభు కిందకు వచ్చేసరికి నీవు పేతురు అనబడతావు, ఈ బండ మీద నా సంఘమును కడతాను, నీ చేతిలో తాళపు చెవులు పెడతాను, నీవు ఏది ఎస్ అంటావో అది జరుగుతుంది, ఏది నో అంటావో అది జరగదు, ఇంతటి గొప్ప స్థితిని నేను నీకు ఇస్తున్నానని పేతురుతో చెప్పిన ప్రభు 2-3 క్షణాలు గడిచేసరికి అదే పేతురుతో 23వ వచనంలో ఏమంటున్నారు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఏం జరిగింది ఈ మధ్యలో? పైన చూస్తేనేమో నీవు గొప్పవాడవయ్యా, నీవు ధన్యుడవు, ఇదిగో నా తండ్రి నీకు బయలుపరిచాడు ఈ సంగతులన్నీ, కట్టబోయే సంఘం యొక్క అధికారముని నేను నీకు ఇస్తున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. ఏ ప్రభు అయితే పేతురుతో చెప్పాడో, ఏ ప్రభు అయితే నా సంఘం మీద సమస్త అధికారముని నీకు ఇస్తానని పేతురుతో చెప్పాడో, ఆ ప్రభువే పేతురుతో అంటున్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరు మారిపోయారు ఇక్కడ? పేతురు మారిపోయాడా? యేసు ప్రభు మనసు మారిపోయిందా? ఒకే సందర్భంలో 2 మాటలు చాలా వ్యత్యాసంగా కనబడుతున్నాయి. ఈ బండ మీద నా సంఘమును కడతాను, తర్వాత అంటున్నాడు సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది? యేసు ప్రభు వెంటనే ఏమన్నా మనసు మార్చుకున్నారా? అయ్యో నేను తొందరపడి పేతురికి వాగ్దానం చేస్తానే, నేను తొందరపడి పేతురికి ఇచ్చేసానే అని ఏమైనా తన మనసు మార్చుకున్నారా? కాదు. మన ప్రభువు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన ఒకసారి వాగ్దానం చేస్తే తన మట్టుకు తాను దానిని నెరవేర్చువాడు. కానీ యేసు ప్రభువు ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఇచ్చిన మాటను వెనుక తీసుకునేవాడు కాదు. మరి ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చిందంటే పేతురు యొక్క ప్రవర్తనలో వ్యత్యాసం వచ్చింది. అక్కడ పేతురు యొక్క మాటలలో తేడా వచ్చింది. పైన పేతురు చెప్పిన మాటలకు కిందకు వచ్చేసరి తదుపరి మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంది. అక్కడ మొదట పేతురు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడువు. చాలా వ్యత్యాసాన్ని మనము చూస్తున్నాం. నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పిన యేసు ప్రభు, నీవు నాకు ఆటంకముగా అభ్యంతరకరముగా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలోచన చేస్తే గనక ఈ మత్తయి సువార్తలో కనబడే పేతురుకిని
మనము చదివినటువంటి పేతురు రాసిన పత్రికలో ఉన్న మాటలకు చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక చొప్పున నేను నీకు సంఘాన్ని అప్పగిస్తున్నాను, ఆ సంఘం మీద అధికారం నేను ఇస్తున్నాను అని చెప్పినప్పుడు దానిని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు పేతురు, సరిగా వివేచించలేకపోయాడు. జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తానంటే, జాలరులు చేపలు పట్టడానికి వెళ్ళేవారు ముఖ్యంగా 3 పనులు చేయాలి. 3 విషయాలు వారికి తెలిసి ఉండాలి. ఒకటి, ఒక ప్లానింగ్ ఉండాలి, ఎక్కడికి మనం దేనికి వెళుతున్నాం అన్నది. అలాగే ప్రిపేర్డ్నెస్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. అలాగే ప్లేస్, ఏ స్థలంలో చేపలు పట్టాలో వారు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రణాళిక ఉండాలి, అలాగే సిద్ధపాటు ఉండాలి, అలాగే ఒక స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. పేతురికి ఒక బాధ్యతను యేసు ప్రభు ఇస్తున్నాడు. ఆ బాధ్యతను అతడు స్వీకరించడానికి ముందు దాని గురించి ఆలోచన చేయవలసిన వాడు గురించి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే మనకు ఏదైనా ఒక దాని మీద అధికారం ఇచ్చేసారనుకోండి, అధికారం ఇచ్చే వరకు ఒకలా ఉంటాం, అధికారం మన చేతికి వచ్చిన తర్వాత మరొకలా ఉండవచ్చు. ఇక్కడ పేతురు విషయంలో కూడా యేసు ప్రభు అన్నాడు, అయ్యా ఇంకా నువ్వే నాయకుడు అన్నాడు. నువ్వే నాయకుడు అనేసరికి పేతురు ఎంతవరకు వెళ్ళిపోయాడంటే చూడండి, అక్కడ 22వ వచనంలో అంటున్నాడు కదా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ఎవరు చెయ్యి? ప్రభువారు చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగి. అంటే అప్పుడే అధికారంతో ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఒకంత అతిశయంతోటి, ప్రభువే నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన అధికారం బట్టి ఎవరైతే అధికారం ఇచ్చారో ఆ ప్రభువే చేయి పట్టుకుని, అది నీకు జరగకూడదు, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగిన. అనగా ఎవరైతే ఆయనను ఎన్నిక చేసుకొని ఈ మార్గంలో నీ వెళ్ళు, ప్రయాణించి పని నువ్వు చెయ్యని చెప్తున్నారో ఆ వ్యక్తికే ఈయన మరలా కొన్ని సంగతులు బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పాత నిబంధన కాలంలో చాలామందిని ఉద్దేశించి ఈ ప్రవక్తలను నేను పంపలేదు, ఎందుచేతనంటే వీరు చెప్పే మాటలు నావి కాదు అంటాడు ప్రభు. ఇక్కడ పేతురు పలుకుతున్న మాటలు కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు కాదు. ప్రభు చేయపట్టుకొని ఆయన గద్దిస్తూ, అది నీకెన్నడూను కలగదని, అది నీకు దూరమగుగా కని ఆయన మాట్లాడటం, అనగా ప్రభు యొక్క ప్రణాళికను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకనే ప్రభు వారు ఒక మాట అంటున్నారు, ఇదిగో నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకైనావు. ఏమిటి ఈ మనుషుల సంగతులు, ఏమిటి ఈ దేవుని సంగతులను అంటే, యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఇదిగో నేను యెరూషలేముకు వెళతాను, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేస్తాను నేను. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను శ్రమ పడవలసిన దినాలు వస్తూ ఉన్నాయి. అది దేవుని సంగతులు. అయితే పేతురు అంటున్నాడు, ఏ మనిషి కూడా సాధారణంగా శ్రమ పడటానికి ఇష్టపడ్డం. అదే మనుషుల సంగతులు, దేవుని సంగతులు, ఆ రెండిటి వ్యత్యాసం తెలియపరచబడుతుంది. నీవు నేను పొందబోయే శ్రమలను గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆ శ్రమ దూరమగోగాక, ఆ శ్రమ నీకు రాకుండా ఉండుగాక, నీవు ఉన్నన్ని రోజులు చాలా సుఖ సంతోషాలతో ఉండాలి అనగా మనుషులు కోరుకునే సుఖశాంతులనే పేతురు కోరుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, మనుషుల ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని ఆలోచన ఏంటంటే ఇక్కడ నేను శ్రమ పడాలి, కానీ మనుషులు ఏమి కోరుకుంటారంటే ఈ భూమి మీద ఉన్నన్ని దినాలు వారు సుఖపడాలని కోరుకుంటారు. ఈ రీతిగా ప్రభు విషయంలో అనేక సంగతులను మనం ఆలోచన చేస్తే పేతురు యొక్క జీవితంలో ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఆ తదుపరి ఈ మాటలు గద్దించబడిన తరువాత ఏ వ్యక్తిని అయితే ఉద్దేశించి నీ మీద నా సంఘము కడతానన్నారో ఆ వ్యక్తినే సాతానా అని ఉద్దేశించి చెప్పినటువంటి ఆ మాటల యొక్క ప్రభావము పేతురు జీవితం మీద చాలా గొప్పగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
ఇక్కడ మాట్లాడిన మాటలకును, చూడండి పేతురు తను రాసిన పత్రికలోని ఆయన రాసిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడేమంటున్నాడంటే ఇది నీకు జరగదు ప్రభు అంటున్నాడు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారైనారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయండి. భార్యాభర్తల గురించి చెబుతూ, భర్తలారా ఇదిగో భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు. ఇందాక నాకు అభ్యంతరముగా ఉన్నావని ఎవరన్నారు? పేతురే యేసు ప్రభుకు అభ్యంతరముగా ఉన్నాడు. అలాంటి పేతురు తను దేవుని యొక్క ప్రణాళికను పరిపూర్ణంగా తెలుసుకున్న పిదుప ఆయన అంటున్నాడు భక్తులకు, విశ్వాసులకు ఉత్తరం రాస్తూ, అయ్యా మీరెవ్వరికి కూడా అభ్యంతరంగా ఉండొద్దు, మీరెవరి ప్రార్థనలకు, విశ్వాస జీవితానికి, ఎవరి భక్తికి మీరు ఆటంకముగా ఉండొద్దు అనగా అతనిలోని పరిపక్వత మనము చూడగలుగుతున్నాం. ఏ ప్రభువు గద్దించాడయ్యా, నీవెందుకు నా పనికి ఆటంకముగా ఉంటున్నావు? ఆ పేతురే తదుపరి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని తన భక్తులకు వ్రాస్తూ అంటున్నాడు, మీరు ఎవరికి కూడా అభ్యంతరముగా ఉండవద్దు. పేతురు రాసిన అదే పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. పేతురు ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఈ మాట చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం పేతురు ప్రభు చెయ్య పట్టుకుని అది నీకు దూరమగుగాక, అది నీకన్నడు కలుగుదని ఆయనను గద్దింపసాగింది. ఇక్కడైతే పేతురే త్వరపడి యేసు ప్రభుని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూర్ఖులు మాట్లాడినట్లుగా మాట్లాడటం మనం చూస్తున్నాం. తన జీవితంలో ఆ రెండిటి యొక్క వ్యత్యాసము గమనించాలి. దేవుని ఎదుట ఎలాంటి ప్రవర్తన అక్కడ కలిగి ఉన్నాడు? దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు చేయి పట్టుకుని ఆయన గద్దిస్తూ ఊపుతూ మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ అదే పేతురు తన యొక్క విశ్వాస జీవితంలో ప్రభు చిత్తమును తెలుసుకున్న తర్వాత తన సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు, మీరు యుక్త ప్రవర్తన గలవారై ఉండండి, మీరు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి, అజ్ఞానముగా మాట్లాడు వారి ఆ మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14లో కూడా చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు గనక మీరు ధన్యులు. చూడండి దేవుని వాక్యం చెప్తా. అంతకుముందే అన్నాడంటే ప్రభు అన్నాడు నేను శ్రమ పడాలి, హింసింపబడాలి, చనిపోవాలి అని అంటే పేతురేమన్నాడు అప్పుడు? అబ్బాయి నీకు అది జరగకూడదు ప్రభు, నువ్వేమాత్రం శ్రమ పడకూడదు, నువ్వేమాత్రం దూషింపబడకూడదు అన్నాడు. కానీ ఈ పత్రికలోకి వచ్చేసరికి పేతురు ఏమంటున్నాడంటే క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడేలా మీరు ఎలాంటి వారు ధన్యులు అవుతారంటున్నాడు. ఇందాక చూస్తేనేమో శ్రమ పడటానికి ఇష్టపడని పేతురు కనబడుతున్నాడు. తదుపరి దేవుని చిత్తము తెలుసుకున్న తర్వాత క్రీస్తు కొరకు శ్రమ పడితే అది నాకు భాగ్యము అన్నటువంటి పేతురు కనబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాటలోనే పత్రికలోనే మనం ఆ తేడా గమనించగలిగితే 5వ అధ్యాయము 2వ వచనము చూడండి, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాడి. బలిమి చేత కాక, సాధారణంగా గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి సామాన్యులైన వారు చేయి పట్టుకుని మాట్లాడటానికి ధైర్యం వచ్చారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, గురువు గారి దగ్గరికి వచ్చి పేతురు చేయి పట్టుకుని మరి మాట్లాడుతున్నాడు. దానికి ఎక్కడ అవకాశం కలిగిందంటే అంతకుముందు యేసు ప్రభు అన్నాడు నీవే నా సంఘానికి నాయకుడు అనేసరికి ఇంకా పేతురుకి ఎంతో బలం వచ్చేసింది. ఆ అధికారంతో, ఆ శక్తితోటి, అతిశయముతోటి ప్రభుతో మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఆ పేతురు ఇక్కడేమంటున్నాడంటే, అయ్యా మీరు మీ అధికారం బట్టి కాదు, మీ బలిమి చేత కాదు, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా మీరు మాట్లాడుడని దేవుని వాక్యం బట్టి చెబుతా ఉన్నాడు. కావున ఒకసారి పేతురు యొక్క జీవితాన్ని గమనించాలి. పేతురు తన జీవితంలో యేసు ప్రభు చేత ఒకానొక సందర్భంలో సాతాను అనిపించుకున్నాడు. కానీ తదుపరి ఆయనే క్రీస్తు ప్రభుకి గొప్ప సువార్త సాధనముగా వాడబడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధన ఇర్మియా గ్రంథంలో జాలరులుగా ఉన్నారు. క్రొత్త నిబంధనలో పేతురు సంఘం యొక్క రాయిగా ఉన్నాడు. అలాగే యాజక సమూహముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఉండాలని దేవుని ప్రణాళిక. అయితే మనం ఎలా ఉంటూ ఉన్నాం? దేవుడు ఏర్పరచుకున్న కాపర్ల వల్లే మనం ఉంటున్నామా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుల వల్లే మనము ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశాన్ని మనము కనుగొనగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది. కీర్తన 37:23 చరణంలో చూస్తే, కీర్తన 37:23 చరణంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దావీదు అంటున్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. సంఘము మీద లేదా పేతురుకి సంఘం యొక్క అధికారాన్ని ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు. ఆయన ప్రవర్తన చేత ఒక సందర్భములో యేసు ప్రభు గద్దించారు. ఆ తదుపరి తన తప్పు తెలుసుకున్న పిదప వాని ప్రవర్తన చూచి ప్రభు సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. అనగా దేవుడు మన ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక భక్తుడు చెప్పినటువంటి 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో కనుగొనాలంటే, దేవుని ప్రణాళికలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం చేయాల్సిన పని గురించి ఆయన చెప్తూ, నీ స్వంత ఆలోచన, నీ స్వంత చిత్తాన్ని మనం పక్కన పెట్టి తటస్థంగా ఉండటానికి ప్రయత్నించండి అంటాడు. అనగా నీ ఇష్టము కాదు కానీ దేవుని ఇష్టానుసారంగా నీవు నడుచుటకు ప్రయత్నం చేయమంటాడు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ చిత్తమును కనుగొనటానికి ప్రయత్నం చేయమని చెప్తూ ఉంటాడు. ఈ మధ్య ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, ప్రభు బలను స్వీకరించడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఎలాంటి స్థితిని కలిగి ఉంటున్నాం? పేతురు వలె కొద్దిపాటి అధికారం వచ్చేసరికి, పేతురు వలె ఒకవేళ ప్రభు మనకే గనక ఆ యొక్క స్థాయిని ఇస్తే మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం గమనించాలి. పేతురికి అధికారం ఇచ్చిన ప్రభువే మరలా ఆయనను గద్దించాడు. ఒకవేళ మనము కూడా దేవుడు మన ఎడలున్న ప్రణాళికను మీరి ఆ ప్రణాళికను దాటి ప్రవర్తిస్తే గద్దించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఆలోచన చేస్తూ మన విశ్వాస జీవితంలో మనం ముందుకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను, ఇదిగో నేను మీ చెదరిపోయినటువంటి స్థితిలో నుంచి మిమ్మల్ని అందరినీ రప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అలాగనే తన కుమారుని పంపించి తన పరిశుద్ధమైన రక్తంలో వారిని అందరినీ విమోచించాడు. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక చిత్తం, ఒక ఆలోచన ఉంది. అన్య జనాంగం ఎడలో ఒక ప్రణాళిక ఉంది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మన ఎడలో కూడా దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉంది. పేతురు వలె మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా ఉండాలని, దానిలో సజీవమైన రాళ్ల వలె మనం ఉండాలని, ప్రశస్తమైనటువంటి యాజక సమూహము వలె మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయా సందర్భాలను బట్టి ఒకవేళ పేతురు వలె మనం శోధింపబడితే ఇప్పుడైనా సరే ప్రభు బల్ల మన ఎదుట ఉన్నది, మనల్ని మనం పరీక్షించుకొని దానిలోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోని మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన కింద అంటున్నాడు కదా, 27వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పిన వానికి ఫలమిచ్చును, ఎవని క్రియలు చెప్పిన వానికి ఫలమిచ్చును. ఈ సన్నిధిలో నిలబడినటువంటి మనము, ప్రభు ఎదుట చేరినటువంటి మనము ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? పేతురికైతే ఆయన క్రియలు చెప్పిన దేవుడు ఫలమిచ్చాడు. దేవుని ప్రణాళికను గుర్తెరగక ముందు ప్రభుతోటి ఆయన కొంచెం వేరేగా మాట్లాడినా కానీ
తదుపరి అదే పేతురు తన పత్రికలో తన అనుభవాలన్నీ మార్చుకున్నాడు. ఒకవేళ రక్షింపబడక మునుపు, దేవుడంటే తెలియక మునుపు మనము అలాగనే ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే మనము క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో విమోచింపబడిన వారు, ఆయన జనాంగమని పేరు పెట్టబడిన వారు. అయితే మన ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నటువంటి స్థితిని బట్టి అతిశయముతో కాక దేవుని సంగతులను ఆలోచనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ప్రభునకు ఆత్మ సంబంధమైన మందిరములుగా మనము ఈ లోకంలో జీవిస్తూ అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో మన కొరకు ఫలింపచేయునుగాక. అందరం లేచి నిలబడదాం. సమస్త జ్ఞానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలిండునుగాక. ఆమేన్. దయతో కూర్చోనండి. ఇంతవరకు దేవుని వాక్యం వినిట్లో దేవుడిచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో సిద్ధపడినటువంటి వారు దేవుని యొక్క కృపను బట్టి ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మనము సిద్ధపరిచినటువంటి దేవుని కొరకు ప్రత్యేకించినటువంటి ఆ ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి అర్పణలు, అలాగే CDF ఆఫరింగ్స్, ఫాస్టర్స్ వెల్ఫేర్ ఫండ్, అలాగే ప్రభు కొరకు మనము సిద్ధపరిచినటువంటి కానుకలను మీరు సిద్ధపరచుకున్నట్లయితే మన కీర్తనల పుస్తకం నుండి 441వ కీర్తన నావాన్ని అంగీకరించమనే కీర్తన పాడుచుండగా గృహాల్లో ఉన్నటువంటి మీరు, గృహంలో ఉన్నటువంటి యజమానులు లేదా ఏర్పరచబడిన వారు ఒకరు లేచి మీరు సిద్ధపరిచినటువంటి కానుకలు సేకరిస్తుంటుండగా అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాను. ఆ సమయంలో 441వ కీర్తన పాడుచుండగా గృహాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ కానుకలు ప్రత్యేకపరచుకోవాలని మనవి చేస్తున్నాను. Thank you.
ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, స్తోత్రములు, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ అమలాపురం పక్షముగా ఏర్పాటు చేయబడిన ఆరాధనలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎందరైతే పాల్గొన్నారో సంఘ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుండి అనేక మంది బిడ్డలు ఆరాధనలో ఏకీభవించారు. వారందరిని బట్టి స్తోత్రాలు. వినిన వాక్యంను బట్టి మీకు వందనాలు. అవును, పేతురు జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు మేము తెలుసుకోవడానికి కృప చూపారు. మేము ఏ రీతిగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకునే సమయాన్ని మాకు ఇచ్చిన దేవా మీకు వందనాలు. నీ బలను సమీపించే ధన్యత మాకు ఇచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘ విశ్వాసులను, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. సంఘ పెద్దల కుటుంబాల కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. కార్యవర్గం అంతటిని దీవించండి. స్త్రీల సమాజం కొరకు ప్రార్థిస్తున్నాము. నాయన యవ్వన బిడ్డల కొరకు, సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వార్డ్స్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ఇతర దేశాలలో, ఇతర ప్రాంతాలలో మా సంఘ బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఆయన వారి ఉద్యోగములను, విద్యలను, వ్యాపారములను సమస్తమును దీవించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న బలహీనులను స్వస్థపరచండి. అవసరతలు ఉన్న వారికి నీ కృప చూపండి. ఆయన అక్కర్లో ఉన్న వారి సమస్యలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా ఏల్సి సార్వత్రిక సంఘమును బట్టి, ఆయన సంఘ బిషప్ తండ్రి గారిని బట్టి, ఆయన సంఘ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు మీరు దీవించండి. మా దేశం యొక్క, రాష్ట్రం యొక్క అధికారుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభు, మీకు వందనాలు. ఈ రీతిగా మా సంఘ బిడ్డలను బట్టి, సంఘ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తుంటుండగా మా తండ్రి నీకు వందనాలు. సంఘ బిడ్డలు సమర్పించిన ప్రతి కానుకను బట్టి మీకు వందనాలు. నాయన, మీరు అనుగ్రహించిన కష్టార్జితంలో నుంచి నీ కొరకు ప్రత్యేకించినటువంటి ఆ ప్రత్యేక కానుకలను బట్టి, కృతజ్ఞత కానుకలను బట్టి, సంఘ కానుకలను బట్టి నాయన, ఆ CDF ఆఫరింగ్స్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని నాయన అరుదంతలుగా, నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి శ్రీమతి సరళా మోహన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన వారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నీ పరిపూర్ణమైన దీవెన ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అటు రీతిగానే తండ్రి పాస్టమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ దాసురాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి మరొక దయా కిరీటాన్ని ఇచ్చారు. బిడ్డకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు తండ్రి. నిన్ను స్తుతిస్తా ఉన్నాం, మహిమపరుస్తున్నాం. రానున్న దినాల్లో కూడా నీ కృప, నీ కనికరమ బిడ్డ మీద ఉంచి ఆయన మీరు మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. ఇంకను సంఘంలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నట్లయితే, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నట్టు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరున మీరు దీవించండి ప్రభు, మీకు వందనాలు. మరొకసారి నాయన బలను సమీపిస్తుంటుండగా నన్ను, మమ్ములని ఆత్మతో నింపి మీరు అభిషేకించి నాయన నీ యొక్క రాకడ కొరకు కనిపెట్టేవారి కొరకు మనకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నాయన మా కొరకు తెరిచినటువంటి ద్వారం బట్టి మీకు వందనాలు. వచ్చే వారం నుండి నీ మందిరంలో చేరి నేను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ, ఆయన అంత పర్యంతము నీ కాపుదల, నీ భద్రత మా ఎడల ఉంచి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా దినహారము నేడు మాకు దయచేయం. మెడల అపరాధం చేస్తున్నారు మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. అందరూ కూర్చోనండి. సమయంలో అందరికీ వందనాలండి. ఈ లైవ్ స్ట్రీమింగ్ ఆరాధనలో ఏకీభవించారు. మందిరాలు తెరవటానికి వీలు లేని పరిస్థితుల్లో ఇలాగిన ఆన్లైన్ ఆరాధనలు మీకు అందించడానికి ప్రయాసపడినటువంటి బిడ్డలందరిని బట్టి నేను ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలు ఇలా నిర్వహించడానికి ప్రోత్సహించినటువంటి మన PCC కార్యవర్గం అంతటికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. వారి పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఆన్లైన్ సర్వీస్ని లాగున మీకు అందరికీ అందించడానికి ప్రయాసపడినటువంటి యవన బిడ్డలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా షరత్ను బట్టి, అలాగే ప్రతి వారము ఆరాధనలో ఏకీభవిస్తున్నారు ఆ పాస్టమ్ గారు, మెర్సీ, అలాగే ఎస్తేరు, పరిమళ, ఆ జెన్నీ, వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే డేవిసన్ గారు, అలాగే ప్రతి వారము కూడా ప్రభు సన్నిధిలో ఆరాధన ఈ రీతిగా ఘనంగా జరగటానికి వారిస్తున్న సహకారాన్ని బట్టి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఆయా సమయాల్లో పిలిచిన వెంటనే వాక్యం చదవటానికి వచ్చినటువంటి వారందరూ, ప్రత్యేకించి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, దేవుని చిత్తమైతే
వచ్చే ఆదివారం నుండి మందిరంలో ఆరాధనలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అంతవరకు ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రియులారా, మనం ఏర్పాటు చేసుకున్న రీతిగా బల్లారాధన కొరకు సిద్ధపడదాం. 278వ కీర్తన పల్లవి మొదటి చరణము చివరి చరణం పాడుకొని బల్లారాధన కొరకు సిద్ధపడదాం. మీ గృహాల్లో మీరు సిద్ధపరచుకున్నటువంటి ఆ రొట్టెను ద్రాక్ష రసమును మీ ఎదుట ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో ఉంచినట్లయితే ఆరాధన అనంతరము వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. 278వ కీర్తన జీవాహారము రమ్మనే కీర్తన పాడుకొని బల్లారాధనకు వెళ్దాం. ప్రభువు మీతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లింతుము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరైన హితమునై ఉన్నది. నీవు నీ జయంతి కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడును ఏక ప్రభుడునై ఉన్నావు. నిజమైన దేవుడు ఒక్కడైన మేము ఒప్పుకొనొచ్చు. త్రిత్వమునందు ఒక్కడుగాను, మహిమయందు భేదము లేకను, పురుషత్వమునందు ముగ్గురుగా ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహముతోనూ నీ మహిమ గల నామమును మేము కొనియాడి ఘనపరచి సదా నిన్నిట్లు స్తుతించుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీకు ఇవ్వబడిన నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను చేత పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తములైన క్రొత్త నిబంధన అయినది. మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీతో నుండుగాక. సమస్తము సిద్ధముగా ఉన్నది, పుచ్చుకొని తినండి, ఇది మీ కొరకు విన్న క్రీస్తు శరీరము. అందరూ కూడా మీ గృహాల్లో సిద్ధపరచుకున్నటువంటి ఆ రొట్టెని తీసుకొని దాన్ని భుజించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
పుచ్చుకొని త్రాగుము, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. మీరు సిద్ధపరచుకునేటువంటి ద్రాక్షారసమును త్రాగవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెల్లేని రక్తము మిమ్మును నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవం కలటకే సంరక్షించునుగాక. సమాధానంతో ప్రార్థించుడి. ప్రభునందు దేవుని సంఘ విశ్వాసులారా, మీ అందరికీ మరొకసారి ఆరాధనలో ఏకీభవించారు. మీ అందరికీ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ అమలాపురం పక్షముగా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఆరాధనలన్నీ ప్రభు మహిమార్థమై మన ఆశీర్వాదంలో నిర్వహించబడ్డాయి. అనేక మంది బిడ్డలు దీవించబడ్డారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తా ఉన్నాను. మన మధ్యన జాషువా, అలాగే పెర్సిస్, ఏంజల్, జెన్నీ, వారికి నా అభినందనలు, ఆశీర్వాదాలు. ఈ ఆన్లైన్ ఆరాధన అందించట్లో ఈ యవనస్తులతోటి వారు సహకరించిన విధానం బట్టి ఆ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన సంఘ కార్యవర్గం అంతటికి కూడా ఇలాగ ఆరాధనలు నిర్వహించడానికి వారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఆ ప్రత్యేకమైన వందనాలు. కెమెరామెన్గా ఉండి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి షరత్కి మరొకసారి ఆ ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తున్న ఈ బిడ్డలను దేవుడు దీవించునుగాక. వచ్చే వారం నుండి దేవుని చిత్తమును బట్టి మందిరంలో కూడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంత కనుక ప్రార్థనలో ఏకీభవించండి. వందనాలు. అందరము కలిసి సెలవు గీతం పాడుకొని ప్రభు యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. యెహోవా
దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపుడి. ప్రార్థింతుము. సర్వశక్తిగల దేవ, శ్రేయస్కరమైన ఈ దానం వలన మా ఆత్మల సేద తీర్చున్నకై నీకు వందనములను చెల్లించుచున్నాము. మరియు దీని వలన నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి అందరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మనము ప్రభువును సన్నోతింతము. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతుదింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. సమయంలో చివరిగా కాదు కానీ ఎంతో కష్టపడి మా ఈ పరిచర్యలో పాల్గొంటున్నటువంటి శృంగారానికి కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియచేస్తున్నాను. ఎంతో ప్రయాసపడ్డారు. అలాగే మా టీం అంతటికి మరొకసారి యవన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించాలని వారి కొరకు మీరు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే ఇలాగన అనేక కార్యక్రమాలు బిడ్డలు బలంగా వాడబడాలని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు వారిని అందరినీ ఆశీర్వదించును గాక. మీ అందరికి వందనాలండి.